సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలనే నాన్నగారి ఆశీస్సులతో ఈరోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ, అటు నా అల్లుడిని అలాగే బావగారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా. కలిసినప్పుడు బానే మాట్లాడతాం. కానీ కరెక్ట్‌గా ప్రతి ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో మొన్న బావగారు జైలుకెళ్ళి వయసు పెద్దవాయన ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు. ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా ఆయన అలా చూపించడం, అల్లుడిని అలా చూపించడం, నా పిల్లల బాధపడడం ఇయన్నీ అవసరమా తెలుగు పరిశ్రమలో? అవసరం అవసరం కనుకే చేశాను కదండి. అది టోటల్ దాంట్లో మీరు చెప్పిన అన్నిటి దాంట్లో నా టార్గెట్ నేను ఎందుకు తీసాను అన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసింది. మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్కి మీరు వెన్నుపోటు పొడిసిన వాళ్ళతో మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీరు ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీరియల్గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మార్వలిస్టిక్గా మాట్లాడితే రియలిస్టిక్గా కాకుండా అది మీరు ఇంకా పెద్ద వెనుకబడి పరిస్థితి సీరియల్ గారు కన్నా ఎక్కువ మీ ఫాదర్ అని నా ఉద్దేశం. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అందరి మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నాడు అనే భయం లేదా మీకు? నాకు ఎవరి మీద భయం లేదండి. నేనంటే నేను కూడా భయపడ్ను. నాకు సో పాయింట్ అది ఇప్పుడు నేను మీకు సినిమా తీయను, మీరు నాకు చేయరు, నాకు అది ఇంకా పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను సినిమా. కేవలం ఎందుకు బావగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి? చాలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. నేను కూడా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. అలాగే అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను. ఈ వ్యూహం ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం, తర్వాత బావగారిని అన్ని ఎందుకు తెలుగు పరిశ్రమ అంటేనే మన ఇద్దరం ఒక అన్న తమ్ముళ్ళలాగా కలమ్మ తల్లి బిడ్డలాగా ఉండాలి. ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలో ఎంతవరకు సమన్వయం? మీరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వాళ్ళు ఆలోచన అంటారు. మీరే బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు అని మీరే అంటారు. సెగ్రిగేషన్ చేసినంత ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతా కళాన్ని కలిగి అంటే మీనింగ్ పాయింట్ 1. దాని తర్వాత గంతికలు చూపిస్తున్న అల్లుడిని అంటే నేను చెప్పాను అది లొకేషన్ నేను చెప్పాలి. మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు? తను ఎప్పుడు తింటా ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు. అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నన్ను అడగటం కాదు. చివరిగా సూటి ప్రశ్న, ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం, మరలా ఇప్పుడు ఇది ఎందుకు? దీనికి క్లియర్ ఆన్సర్ అండి. December 29th మీరు ఏదైనా మీకు చాలా విలువైన సమయంలో 2 గంటలు కేటాయించి వ్యూహం సినిమాని చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం వచ్చేస్తుంది. సరే, నేను కూడా పెద్ద బడా నిర్మాతలు నేనే ఒక ఎన్టీఆర్ ఆర్ట్స్ తరపు నుంచి మీకు ఇస్తాను. నాన్నగారి మీద ఒక అద్భుతమైన బయోపిక్ తీయండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రజలు అది ఎందుకు కేవలం వయస్సు కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం, నాన్నగారి చరిత్రను చెప్పలేకపోవడం, బావగారు నడిపించడం ఎందుకు? వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నా మిమ్మల్ని. డెఫినెట్ గా మంచి ఐడియా అండి. అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి మీ ఇద్దరూ కలిసి మీ ఫాదర్ని ఎలా వెన్నుపోటుకొచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది. అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏమాత్రం అభ్యంతరం. ఏదైనప్పుడు కూడా 29న సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో, ఏ రకంగా థియేటర్లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో, నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది, బావగారికి వచ్చింది. అలాగే నా తమ్ముడు కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు. 29న మీరు ఒక్కలే, మేము ముగ్గురు. మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్లో ఆడతారో రిలీజ్ చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూస్తుండ్రు, సినిమా ఒకటే సింగిల్ గా వస్తుంది. అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నా, అలాగే జగన్ కూడా సింగిల్ గా వస్తున్నారు. అంటే మీరంటే వెనకాల జగన్, నాకు తెలిసి ఇదంతా వెనకాల నాకు వెనకాల ముందు ఎవరు ఉండండి. ఎందుక అన్నట్టు ఎవరు వెనకాల అది ఉండాల్సి, మీరు అందరూ పక్క పక్కన అంటారు, ఒకరు కనిపించరు, ఒకరు మాయమైపోతారు, ఒకరు మళ్ళీ తర్వాత వస్తారు. అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాన్ని నిలబడతాను.